క్రీడిత. ఎడక క్రీడిత అనగా రెండు సమపాదములను ఓపెన్ చేసుకొని మనము మొదటి స్టెప్ చేసినట్టుగా కానీ సమము కొట్టకుండా ఫింగర్స్ని మాత్రమే టచ్ చేయాలి. ఓన్లీ ఫింగర్స్ని టచ్ చేస్తే దాన్ని ఎడక క్రీడిత ఎడక క్రీడిత భద్ద. భద్ద. భద్ద అనగా రెండు కాళ్ళను ఎడమగా చాచి స్వస్తికము వలె ముందుకి వెనకకు చేసి ఆ తరువాత కుడి కాలుని ఎడమవైపుగా లేపి దాన్ని పక్కకు ఉంచడాన్ని భద్ద అంటారు. భద్దాచారి భద్దాచారి. ఊరుధృత. ఊరుధృత అనగా కుడి కాలుని గాలిలో లేపి గాలిని గుండ్రముగా చుట్టి పక్కన ఉంచడాన్ని ఊరుధృత అంటారు. ఊరుధృత ఊరుధృత. అడ్డిత. అడ్డిత. అడ్డిత అనగా కుడి కాలును ఎడమ బొటన వేలును టచ్ చేసి అలాగే వెనక భాగాన్ని టచ్ చేసి ఆ తర్వాత ముందుకు చాచి ఎడమ కాలుని భూమికి తాకేలా కొట్టడాన్ని అడ్డిత అంటారు. ఉత్స్యందిత. అడ్డిత 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 అడ్డిత. ఉత్స్యందిత. ఉత్సందిత అనగా కుడికాలు పెద్దవేలిని భూమికి తాకిస్తూ దానిని తీసేసి మరలా ఎడమకాలుని భూమికి తాకిస్తూ తీయటాన్ని ఉత్స్యందిత. ఉత్స్యందిత ఉత్స్యందిత. జనిత. జనిత. జనిత అనగా రెండు ముష్టి హస్తాలు పెట్టి ఆ తర్వాత ఒక రైట్ హస్తాన్ని ఓపెన్ చేసి దిగి 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 చేస్తూ దాన్ని పైకి తీసుకురావడాన్ని జనిత అంటారు. జనిత జనిత. స్యందిత. ఉత్స్యందిత అనగా స్యందిత. స్యందిత అనగా పాదములను 5 ఇంచుల దూరముగా పెట్టి కుడివైపునకు తిరిగిన స్యందిత అగును. అలాగే ఎడమవైపు తిరిగితే అపస్యందిత అవును. ఇవి రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్గా చేస్తాము. స్యందిత స్యందిత అపస్యందిత అపస్యందిత. సముత్సారిత మత్తలి. సముత్సారిక మత్తలి అనగా కుడి కాలును వెనక వైపుగా వేసుకొని మనము గుండ్రంగా తిరగడాన్ని సముత్సారిక మత్తలి అంటారు. అలాగే ఎడమ కాలుని కూడా వెనక భాగంలో వేసి రౌండ్గా తిరగడాన్ని మత్తలి అంటారు. సముత్సారిత మత్తలి సముత్సారిత మత్తలి. 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 మత్తలి అనగా కుడి కాలును వెనకగా వేసి గుండ్రంగా తిరిగి ఆ తరువాత ఇలా చేస్తే అది మత్తలి అగును. ఈ మత్తలి మత్తలి. ఈ విధంగా 16 భూమ్యాచారీలు ఉన్నాయి.